myself Karan Kumar. Welcome to our channel. Let's learn today. సో ఈ రోజు క్లాస్ నుంచి నేను ఆర్గానిక్ కెమిస్ట్రీ స్టార్ట్ చేయబోతున్నాను. కంప్లీట్ గా ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ రివైజ్డ్ సిలబస్ ప్రకారం. ఓకే, సో కాబట్టి ఆర్గానిక్ కెమిస్ట్రీలో మనకి ఫస్ట్ ఇయర్ లో ఉన్నటువంటి టాపిక్ ని తీసుకుంటాను నేను. అందులో మనకి లాస్ట్ యూనిట్ జనరల్ ఆర్గానిక్ కెమిస్ట్రీ. ఓకే, బేసిక్స్ అన్ని ఆర్గానిక్ కెమిస్ట్రీకి సంబంధించిన బేసిక్స్ అన్ని కూడా ఈ చాప్టర్ లోనే ఉంటాయి. ఓకేనండి. సో జీఓసి అంటాం, బేసిక్ ప్రిన్సిపల్స్ ఇన్ ఆర్గానిక్ కెమిస్ట్రీ. సో అండ్ దెన్ హైడ్రోకార్బన్స్. సో సెకండ్ పార్ట్ ఏంటండి, హైడ్రోకార్బన్స్. సో మనకి హైడ్రోకార్బన్స్. సో ఫస్ట్ ఓవరాల్ గా సో ఇందులో మనకి ఫస్ట్ ఇంట్రడక్షన్ చూస్తాం. సో ఫస్ట్ ఏంటండి, ఇంట్రడక్షన్. సో అంటే వాట్ ఈజ్ ఆర్గానిక్ కెమిస్ట్రీ అంటే ఏంటి, అలాగే వై కార్బన్ ఈజ్ ఏ టెట్రావాలెంట్ ఆటమ్, అసలు ఈ ఆర్గానిక్ కాంపౌండ్స్ స్ట్రక్చర్స్ ఎలా రాస్తాం, కండెన్స్డ్ ఫార్మ్ లో ఎలా రాస్తాం, కంప్లీట్ ఫార్ములాలో ఎలా రాస్తాం, బాండ్ లైన్ స్ట్రక్చర్ ఎలా రాస్తాం, అలాగే హోమోలాగస్ సిరీస్ అంటే ఏంటి. సో ఇవన్నీ కూడా మనం బేసిక్స్ థింగ్స్ అన్ని కూడా, ఫంక్షనల్ గ్రూప్ అంటే ఏంటి, ఆర్గానిక్ కాంపౌండ్స్ క్లాసిఫికేషన్ ఎలా జరిగింది, ఇదంతా మనము ఈ ఇంట్రడక్షన్ పార్ట్ లో చూద్దాం. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్, మేజర్ గా జీఓసిలో ఇంపార్టెంట్ టాపిక్స్ ఐయుపిఎసి నామినిక్లేచర్. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ లో సో మేజర్ మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఐయుపిఎసి నామినిక్లేచర్. అలాగే నెక్స్ట్ ఇంకొకటి ఇంపార్టెంట్ టాపిక్ ఐసోమెరిజం. సో ఇది ఐపీ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ లేకపోతే ఆబ్జెక్టివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ, ఎంసెట్, జేఈఈ మెయిన్స్, నీట్ ఇట్లాంటి పాయింట్ ఆఫ్ వ్యూలో ఇవి ఇంపార్టెంట్ టాపిక్స్, ఐయుపిఎసి నామినిక్లేచర్ కానీ ఐసోమెరిజం కానీ. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి సో బేసిక్ కాన్సెప్ట్స్ ఇన్ రియాక్షన్ మెకానిజం. ఓకే, సో ఆర్గానిక్ కెమిస్ట్రీలో మనం నెంబర్ ఆఫ్ రియాక్షన్స్ చూస్తాం. సో నెంబర్ ఆఫ్ రియాక్షన్స్ లో అసలు రియాక్షన్ మెకానిజం అంటే ఏంటి, సో అందులో న్యూక్లియోఫైల్ అంటే ఏంటి, ఎలక్ట్రోఫైల్ అంటే ఏంటి. ఓకే, సో అలాగే క్లీవేజ్ ఎలా జరుగుతుంది, క్లీవేజ్ హోమోలైటిక్ క్లీవేజ్ అంటే ఏంటి, హెట్రోలైటిక్ క్లీవేజ్ అంటే ఏంటి, అలాగే ఎలక్ట్రానిక్ ఎఫెక్ట్స్, మీసోమెరిక్ ఎఫెక్ట్ అంటే ఏంటి, ఎలక్ట్రోమెరిక్ ఎఫెక్ట్ అంటే ఏంటి, హైపర్ కాంజుగేషన్ అంటే ఏంటి, ఇండక్టివ్ ఎఫెక్ట్ అంటే ఏంటి. సో ఇట్లాంటి బేసిక్ కాన్సెప్ట్స్, రియాక్షన్ మెకానిజం లో ఉన్నటువంటి బేసిక్ కాన్సెప్ట్స్ అన్ని కూడా ఇవి మనం జీఓసీలో చదువుతాం. సో మేజర్ గా మనకి ఐయుపిఎసి నామినిక్లేచర్, ఐసోమెరిజం, సో రియాక్షన్ మెకానిజం కి సంబంధించిన బేసిక్ కాన్సెప్ట్స్ అన్ని కూడా సో మనం ఈ టాపిక్ ని కనుక అర్థం చేసుకుంటే, ఈ బేసిక్ కాన్సెప్ట్స్ ఇన్ రియాక్షన్ మెకానిజం మనకి ఆర్గానిక్ కెమిస్ట్రీ చాలా సింపుల్ గా ఉంటది. సో కాబట్టి ఈ మూడు మేజర్ టాపిక్ జీఓసీలో. ఇంకా హైడ్రోకార్బన్స్ లోకి వచ్చేసరికి ఆల్కేన్స్. సో ఏమేమి చదువుతామంటే ఆల్కైన్స్ ఓకే, ఆల్కైన్స్ అండ్ అరోమాటిక్ హైడ్రోకార్బన్స్. సో ఈ 4 టాపిక్స్ చదువుతాం. సో ఆ అరోమాటిక్ హైడ్రోకార్బన్స్ లో కూడా మనకు ఓన్లీ బెంజిన్ గురించి చదువుతాం. దేని గురించి అండి, బెంజిన్ గురించి చదువుతాం. సో ఇది ఆల్కేన్స్ హైడ్రోకార్బన్స్ లో ఆల్కీన్స్, అరోమాటిక్ హైడ్రోకార్బన్స్ లో వచ్చేసరికి బెంజిన్. అలాగే ఇక్కడ ఇంకొక టాపిక్ టైప్స్ ఆఫ్ ఆర్గానిక్ రియాక్షన్స్. సో ఇది ఒకటి ఇంపార్టెంట్ టాపిక్. సో ఇందులో ఎడిషన్ రియాక్షన్ అంటే ఏంటి, సబ్స్టిట్యూషన్ రియాక్షన్ అంటే ఏంటి, ఎలిమినేషన్ రియాక్షన్ అంటే ఏంటి, రీఅరేంజ్మెంట్ రియాక్షన్స్ ఏంటి. సో టైప్స్ ఆఫ్ రియాక్షన్స్, అలాగే వీటి మెకానిజమ్స్ మనం జనరల్ గా సెకండ్ ఇయర్ లో చదువుతాం. ఓకేనా. సో టైప్స్ ఆఫ్ ఆర్గానిక్ రియాక్షన్స్, అలాగే ప్యూరిఫికేషన్ మెథడ్స్, క్వాలిటేటివ్ క్వాంటిటేటివ్ అనాలిసిస్. జనరల్ గా అన్ఇంపార్టెంట్ టాపిక్. ఆ 2 టాపిక్స్ కూడా రివైజ్డ్ సిలబస్ ప్రకారం డిలీట్ అయింది. సో కాబట్టి మేజర్ కాన్సెప్ట్ జీఓసీలో సో మనం ఇంట్రడక్షన్ పార్ట్ చూద్దాం. అలాగే ఐయుపిఎసి నామినిక్లేచర్, ఐసోమెరిజం, బేసిక్ కాన్సెప్ట్స్ ఇన్ రియాక్షన్ మెకానిజం, టైప్స్ ఆఫ్ ఆర్గానిక్ రియాక్షన్స్. సో నేను ఐపీ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నాను. సో ఐపీ పాయింట్ ఆఫ్ వ్యూలో గ్యారంటీ క్వశ్చన్ దీని నుంచి వస్తుంది. 8 మార్క్స్ ఆర్గానిక్ కెమిస్ట్రీ కనుక 8 మార్క్స్ కనుక ఇస్తే మనకి ఈ వీటిలోంచి వస్తుంది. అంటే జనరల్ గా మనకి ఫస్ట్ ప్రిపరేషన్ మెథడ్స్ ఉంటాయి, వీటివి
ప్రిపరేషన్ మెథడ్స్ అండ్ కెమికల్ ప్రాపర్టీస్ సో వీటి నుంచే క్వశ్చన్ వస్తుంది. సో అలా కాకుండా 4 మార్క్స్ కనుక అడిగితే ఐసోమెరిజం నుంచి వస్తుంది. సో అలాగే లేకపోతే సో ఇక్కడ మనకి కొన్ని రియాక్షన్స్ ఇచ్చి సో వాటి యొక్క ఏబిసి అని ఇచ్చి వీటిని ఇక్కడ ఏ ఏంటి బి ఏంటి సో ఇక్కడ ప్రొడక్ట్ సి ఇచ్చి సరే ఇక్కడ ఏదో ఒక రియాక్షన్ ఇచ్చి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏదో ఒకటి ఇచ్చి ఇక్కడ బిని సిని రాయమంటాడు. సో ఈ విధంగా ఈ ప్యాటర్న్ లో ఒక క్వశ్చన్ ఉంటుంది. సో కాబట్టి ఐపీ పాయింట్ ఆఫ్ వ్యూ లో మాక్సిమం ఎస్ఏ క్వశ్చన్ దీని నుంచి వస్తుంది. ఐసోమెరిజం నుంచి 4 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది. లేకపోతే ఇప్పుడు చెప్పాను కదా కన్వర్షన్స్ సో అందులోంచి 4 మార్క్స్ క్వశ్చన్స్ వస్తాయి. సో కాబట్టి ఐయుపిఎస్సి నామినిక్లేచర్ జనరల్ గా మనకి ఐపీ పాయింట్ ఆఫ్ వ్యూ లో 2 మార్క్స్ గ్యారంటీగా ఈ ఏరియా నుంచి వస్తుంది. సో రిమైనింగ్ అంతా కూడా ఆబ్జెక్టివ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో ఇంపార్టెంట్. సో ఇవన్నీ కూడా ఈ చాప్టర్ జనరల్ గా బేసిక్స్ ఇవి బాగా చదువుకుంటే మనకి క్లియర్ గా ఆర్గానిక్ కెమిస్ట్రీ అర్థమవుతుంది. సో మనం ఈ రోజు టాపిక్ లోకి వెళ్ళిపోదాం. అందులో ఫస్ట్ వన్ ఏంటంటే ఇంట్రడక్షన్ చూద్దాం చూడండి. సో బేసిక్ టాపిక్స్ అన్ని. సో ఫస్ట్ వాట్ ఈజ్ ఆర్గానిక్ కెమిస్ట్రీ? సో ఆర్గానిక్ కెమిస్ట్రీ మీన్స్ it is branch of chemistry which deals with organic compounds. At the time of Berzelius, so compounds are classified into organic compounds and inorganic compounds. What are organic compounds? So organic compounds are obtained from living things. Only. These are not prepared in laboratories. At the time of Berzelius. సో కాబట్టి మనకి బెర్జీలియస్ టైంలో ఆర్గానిక్ కాంపౌండ్స్ అంటే దీస్ ఆర్ అబ్టైన్డ్ ఫ్రమ్ ఓన్లీ లివింగ్ థింగ్స్. సో కాబట్టి ఇనీషియల్ గా ఆర్గానిక్ కెమిస్ట్రీ లేదు. సో తర్వాత కార్బన్ కాంపౌండ్స్ అనేటువంటివి ఫ్యూచర్ లో ఎల్లి కొద్ది పెరిగిపోవడం వల్ల ఈ ఆర్గానిక్ కెమిస్ట్రీ అనే సెపరేట్ బ్రాంచ్ వచ్చింది. కార్బన్ కాంపౌండ్స్ అంటే అన్నిటిలో కూడా అబ్జర్వ్ చేసినప్పుడు కార్బన్ మెజారిటీ పోర్షన్ ఉండడం వల్ల కార్బన్ హైడ్రోజన్. సో కాబట్టి అది ఎలా మారిందంటే హైడ్రోకార్బన్స్ కింద కన్వర్ట్ అయింది. సో కాబట్టి ఇనీషియల్ గా ఫస్ట్ ఏంటంటే ఇట్ ఈస్ బ్రాంచ్ ఆఫ్ కెమిస్ట్రీ విచ్ డీల్స్ విత్ ఆర్గానిక్ కాంపౌండ్స్. ఆర్గానిక్ కాంపౌండ్స్ అంటే అప్పుడు అర్థం ఏంటంటే విచ్ ఆర్ obtained from living things only. Okay, which are obtained from living things only like plants, animals. Okay, so kabatti organic chemistry. So next adi ela convert ayindante which ante organic compounds ante organic means which signifies life. Okay, so next ఆర్గానిక్ కెమిస్ట్రీ డెఫినేషన్ ఎలా కన్వర్ట్ అయిందంటే ఇట్ ఈస్ బ్రాంచ్ ఆఫ్ కెమిస్ట్రీ which deals with hydrocarbons and its derivatives. ఓకే, సో కాబట్టి నెక్స్ట్ ఆర్గానిక్ కాంపౌండ్స్ అంటే జనరల్ గా వాటి ఆర్గానిక్ కాంపౌండ్స్ అబ్జర్వ్ చేసినప్పుడు వాటన్నిటిలో కూడా మెజారిటీగా హైడ్రోజన్ కార్బన్ ఉంటుంది. సో వాటిని ఏమని పిలిచారంటే అట్లా ఉన్న వాటిని హైడ్రోకార్బన్స్ అని పిలిచారు. ద కాంపౌండ్స్ విచ్ ఆర్ హ్యావింగ్ హైడ్రోజన్ అండ్ కార్బన్ ద కాంపౌండ్స్ ఆర్ నోన్ యాజ్ హైడ్రోకార్బన్స్. సో ఇట్లాంటి హైడ్రోకార్బన్స్ అన్నిటికీ కూడా సో ఎక్కువ మిలియన్స్ ఇన్ఫినిటీ నెంబర్ ఆఫ్ కాంపౌండ్స్ రావడం వల్ల సో వీటన్నిటి గురించి సెపరేట్ గా ఒక బ్రాంచ్ క్రియేట్ చేసి అందులో చదువుకోవడం బెటర్ అని మనకి ఆర్గానిక్ కెమిస్ట్రీ అనే ఒక బ్రాంచ్ ని కెమిస్ట్రీలో తీసుకొచ్చారు. ఓకేనా, వెళ్ళే కొద్ది కూడా కార్బన్ కాంపౌండ్స్ ఇంక్రీజ్ అయిపోవడం వల్ల ఇన్ఫినిటీ నెంబర్ ఆఫ్ సో నియర్లీ
క్రోర్స్ లో ఈ కాంపౌండ్స్ అనేటువంటి ఉండడం వల్ల సో వీటన్నిటిని కూడా ఈ లైక్ ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీలో వీటిలో ఇంక్లూడ్ చేసి చదవడం కష్టం కాబట్టి సెపరేట్ గా ఆర్గానిక్ కెమిస్ట్రీ అనే బ్రాంచ్ ని తీసుకురావడం జరిగింది. సో ఇట్ ఈస్ బ్రాంచ్ ఆఫ్ కెమిస్ట్రీ విచ్ డీల్స్ విత్ హైడ్రోకార్బన్స్. హైడ్రోకార్బన్స్ అంటే ద కాంపౌండ్స్ విచ్ ఆర్ హ్యావింగ్ హైడ్రోజన్ అండ్ కార్బన్. దట్ కాంపౌండ్స్ ఆర్ నోన్ యాజ్ hydrocarbons. That compounds are known as hydrocarbons. So initial ga Berzelius so 1870 లో vital force theory. So according to vital force theory organic compounds are obtained from organic compounds are obtained only from living things. Okay, so alage inorganic compounds are obtained from non-living things like minerals. So according to vital force theory organic compounds are obtained from living things only. Inorganic compounds they are obtained from non-living things like minerals. So tarvata in Berzelius students F. Hohler so ane scientist so laboratory lo oka preparation chestunnadu. So laboratory lo preparation chesinappudu so manaki ammonium chloride and ammonium chloride and silver cyanide నుంచి అమ్మోనియం సైనైడ్ సో ప్రిపేర్ చేస్తాంగా ఈ రెండిటి నుంచి అమ్మోనియం సైనైడ్ NH4CnO ని ప్రిపేర్ చేస్తుండగా అన్ఎక్స్పెక్టెడ్ గా ఈ ఇనార్గానిక్ కాంపౌండ్ అమ్మోనియం సైనైడ్ అనేటువంటిది ఇనార్గానిక్ కాంపౌండ్. సో ఈ NH4CnO నుంచి యూరియా రావడం జరిగింది. NH2CO సో కాబట్టి ఫస్ట్ ఆర్గానిక్ కాంపౌండ్ ఏంటంటే యూరియా. ఎవరు ప్రిపేర్ చేశారు? హోల్డర్. సో ఈయన యూరియా ప్రిపేర్ చేద్దామని కాదు, సో అమ్మోనియం క్లోరైడ్ అండ్ సిల్వర్ సైనైడ్ కలిసి అమ్మోనియం సైనైడ్ ని ప్రిపేర్ చేస్తున్నారు. ఈ అమ్మోనియం సైనైడ్ నుంచి యూరియా అన్ఎక్స్పెక్టెడ్ గా రావడం జరిగింది. సో కాబట్టి ఈయన చెప్పిన దాని ప్రకారం బెర్జీలియస్ ప్రకారం వైటల్ ఫోర్స్ థియరీ అంటే జనరల్ గా మనకి లివింగ్ థింగ్స్ లో ఏదో ఒక వైటల్ ఫోర్స్ వల్ల మనకి ఈ ఆర్గానిక్ కాంపౌండ్స్ అనేటువంటివి జనరేట్ అవుతున్నాయి అని చెప్పాడు. సో ఓకేనా. సో అంతేగాని మనం లాబొరేటరీలో ఆర్గానిక్ కాంపౌండ్స్ ని ప్రిపేర్ చేయలేం అకార్డింగ్ టు వైటల్ ఫోర్స్ థియరీ. తర్వాత హోల్డర్ అనే సైంటిస్ట్ సో అమ్మోనియం సైనైడ్ నుంచి యూరియా అనే ఆర్గానిక్ కాంపౌండ్ ని ప్రిపేర్ చేశాడు లాబొరేటరీలో. దిస్ ఈజ్ ఇన్ఆర్గానిక్ కాంపౌండ్, దిస్ ఈజ్ ఆర్గానిక్ కాంపౌండ్. అప్పుడు ఏంటంటే ఈ వైటల్ ఫోర్స్ థియరీ అనేటువంటిది రాంగ్ అని ప్రూవ్ అయింది. వైటల్ ఫోర్స్ థియరీ రాంగ్ అయింది. సో తర్వాత అలాగే కోల్బే అనే సైంటిస్ట్ ఎసిటిక్ యాసిడ్ ప్రిపేర్ చేశాడు. ఓకే, లాబొరేటరీలో. దిస్ వన్ ఆల్సో అలాగే ఆర్గానిక్ కాంపౌండ్. బ్రెత్లాట్ అనే అతను మీథేన్ ప్రిపేర్ చేశాడు. ఓకే, మీథేన్ ప్రిపేర్ చేశాడు. సో ఈ విధంగా నెంబర్ ఆఫ్ కార్బన్ కాంపౌండ్స్ లాబొరేటరీలో ప్రిపేర్ చేయడం జరిగింది. సో కాబట్టి అప్పటి నుంచి అలా డే బై డే నెంబర్ ఆఫ్ కార్బన్ కాంపౌండ్స్ అనేటువంటివి ఇంక్రీజ్ అవుతూ వస్తున్నాయి. సో ఇప్పుడు మిలియన్స్ ఆఫ్ కాంపౌండ్స్ అయినాయి. సో కాబట్టి ఇలాగా కాంపౌండ్స్ అనేటువంటి డే బై డే ఇంక్రీజ్ అయిపోవడం వల్ల మనకి సెపరేట్ బ్రాంచ్ అనేటువంటిది రావడం జరిగింది. సో మనకి డైలీ లైఫ్ లో కూడా కార్బన్ కాంపౌండ్స్ మేజర్ రోల్ ప్లే చేస్తున్నాయి. లైక్ పాలిమర్స్. సో ఓకే, పాలిమర్స్, అలాగే డైస్, మెడిసిన్స్. ఓకే, చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి. మెడిసిన్స్, అలాగే మన బయోమాలిక్యూల్స్, మనం తీసుకునేటువంటి ఫుడ్, కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, అలాగే డిఎన్ఏ, ఆర్ఎన్ఏ. ఓకే, సో పెయిన్స్, ఇవన్నీ కూడా మనకి ఫ్యూయల్స్. ఓకే, సో కాబట్టి ఇలాగ కార్బన్ కాంపౌండ్స్ మన డైలీ లైఫ్ లో మేజర్ రోల్ ప్లే చేస్తున్నాయి. సో కాబట్టి ఈ కార్బన్ కాంపౌండ్స్ అన్నిటినీ కూడా స్టడీ చేయడాన్ని ఏమంటారండి? ఆర్గానిక్ కెమిస్ట్రీ అంటారు. ఆర్గానిక్ కెమిస్ట్రీ. ఇది ఆర్గానిక్ కెమిస్ట్రీ గురించి బ్రీఫ్ గా ఇంట్రడక్షన్. ఓకే, నెక్స్ట్ ఈ కార్బన్ కాంపౌండ్స్ ఎందుకు ఇన్ని వస్తున్నాయి? సో మిలియన్స్ ఆఫ్ కాంపౌండ్స్ వచ్చినాయి. సో దీనికి మేజర్ రీజన్ ఏంటి? సో కార్బన్ కి ఎందుకు సెపరేట్ బ్రాంచ్ వచ్చింది, రిమైనింగ్ కాంపౌండ్స్ కి ఎందుకు సెపరేట్ బ్రాంచ్ రాలేదు, దాని గురించి చూద్దాం.
సో నౌ వాట్ ఈస్ క్యాటినేషన్? క్యాటినేషన్ ప్రాపర్టీ ఉండడం వల్ల హై క్యాటినేషన్, కార్బన్ హ్యాస్ high catenation property, carbon have high catenation property. ఓకే, సో కాబట్టి మనకి కార్బన్ కి హై క్యాటినేషన్ ప్రాపర్టీ ఉండడం వల్ల మనకి మిలియన్స్ ఆఫ్ కాంపౌండ్స్ అనేటువంటివి ఫామ్ చేయగలుగుతుంది. సో అసలు క్యాటినేషన్ ప్రాపర్టీ అంటే ఏంటి? సో ఇట్ ఈస్ సెల్ఫ్ లింకింగ్ ప్రాపర్టీ, self linking property with their own atoms, or other atoms like hydrogen, fluorine, chlorine, bromine. Okay, so other atoms with through covalent bonds, so it is self linking property with their own atoms. అంటే ఫర్ ఎగ్జాంపుల్ కార్బన్, సో ఈ విధంగా కార్బన్ మధ్య కోవలెంట్ బాండ్లు ఫామ్ అవ్వచ్చు. ఓకే, సో అలాగే ఇది ఇక్కడ ఈ క్యాటినేషన్ ప్రాపర్టీ అనేటువంటిది అన్బ్రాంచ్డ్ అవ్వచ్చు. అన్బ్రాంచ్డ్ అంటే ఇలా లాంగ్ చైన్ ఫామ్ అవుతూ వెళ్ళొచ్చు. ఓకే, సో లేకపోతే బ్రాంచ్డ్ ఈ విధంగా. ఓకే, సో ఈ విధంగా ఫామ్ అవ్వచ్చు. నెక్స్ట్, సో బ్రాంచ్డ్ క్యాటినేషన్ ప్రాపర్టీ ఎలా ఉండొచ్చు అంటే అన్బ్రాంచ్డ్ అంటే లాంగ్ చైన్స్ ఫామ్ చేయొచ్చు, లేకపోతే ఇలా బ్రాంచ్డ్ చైన్ ఫామ్ చేయొచ్చు, లేకపోతే రింగ్ స్ట్రక్చర్స్ ఫామ్ చేయొచ్చు. రింగ్ స్ట్రక్చర్స్, సో ఈ విధంగా. ఓకేనా, సో రింగ్ స్ట్రక్చర్స్ ఫామ్ చేయొచ్చు. సో కార్బన్ కి ఈ హై క్యాటినేషన్ ప్రాపర్టీ ఉంటుంది. మిగతా ఎలిమెంట్స్ కూడా ఉంటది, 14 గ్రూప్ లో ఉన్నటువంటి సిలికాన్ వీటికి. సో కానీ కార్బన్ కి ఎక్కువగా ఉంటది క్యాటినేషన్ ప్రాపర్టీ ఉంటది. సో అందువల్ల ఇది మిలియన్స్ ఆఫ్ కాంపౌండ్స్ ని ఫామ్ చేయగలుగుతుంది. సో కాబట్టి సెపరేట్ బ్రాంచ్ ఈ కార్బన్ కాంపౌండ్స్ ఎందుకు వచ్చిందంటే ఇన్ఫినిటీ కాంపౌండ్స్, మిలియన్స్ ఆఫ్ కాంపౌండ్స్ ఇది ప్రొడ్యూస్ చేయగలుగుతుంది కార్బన్ ఒకటే. ఎందుకు అంటే దీనికి హై క్యాటినేషన్ ప్రాపర్టీ ఉండడం వల్ల. క్యాటినేషన్ ప్రాపర్టీ అంటే ఇట్ ఈస్ సెల్ఫ్ లింకింగ్ ప్రాపర్టీ విత్ దేర్ ఓన్ ఆటమ్స్. అంటే కార్బన్ కి మధ్య కోవలెంట్ బాండ్ ఫామ్ అవ్వచ్చు, లేకపోతే ఇవి హైడ్రోజన్ తో ఫామ్ చేయొచ్చు, లేకపోతే అదర్ ఆటమ్స్ తో కూడా ఇవి బాండ్స్ అనేటువంటి ఫామ్ చేయొచ్చు. ఆ క్యాటినేషన్ ప్రాపర్టీ ఇలా లీనియర్ చైన్ ఫామ్ లో ఉండొచ్చు, అంటే లీనియర్ చైన్స్ బ్రాంచెస్ ఏమి లేకుండా అన్బ్రాంచ్డ్ అన్నమాట. ఇలా ఫామ్ చేయొచ్చు కాంపౌండ్స్ అనేటువంటివి. సో అంటే ఇలా వచ్చినటువంటివే మనకి పాలిమర్స్ గానీ, ఓకేనా, పాలిమర్స్, అలాగే బయోమాలిక్యూల్స్ లైక్ డిఎన్ఏ, ఆర్ఎన్ఏ, ఓకే, ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్, దీస్ అండ్ ఆల్ క్యాటినేషన్ ప్రాపర్టీ ఉండడం వల్ల వాటి అన్నిటిలో కూడా మేజర్ కాంపోనెంట్ ఏంటంటే కార్బన్. ఓకేనా, కార్బన్, హైడ్రోజన్. సో కాబట్టి అందువల్ల కార్బన్ కి మనకి జనరల్ గా హై క్యాటినేషన్ ప్రాపర్టీ ఉండడం వల్ల ఇవి మిలియన్స్ ఆఫ్ కాంపౌండ్స్ ఫామ్ చేయగలుగుతున్నాయి. సో ఫస్ట్ పాయింట్ కార్బన్ యూనిక్ ప్రాపర్టీలో ఫస్ట్ పాయింట్ ఏంటంటే క్యాటినేషన్ ప్రాపర్టీ. క్యాటినేషన్ ప్రాపర్టీ. కార్బన్ ఈజ్ టెట్రావాలెంట్ ఆటమ్. కార్బన్ ఈజ్ టెట్రావాలెంట్ ఆటమ్. సో కార్బన్ జనరల్ గా మనకి ఏ గ్రూప్ కి సంబంధించింది? గ్రూప్ 14. కార్బన్ బిలాంగ్స్ టు గ్రూప్ 14 ఆర్ 4th A. సో కార్బన్ అటామిక్ నెంబర్ ఎంత అండి? 6. కార్బన్ అటామిక్ నెంబర్ ఎంత? 6. సో మనకి ఇక్కడ వై కార్బన్ ఈజ్ ఏ టెట్రావాలెంట్ ఆటమ్. సో అటామిక్ నెంబర్ 6. సో రైట్ ద ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆఫ్ carbon atom. Write the electronic configuration of carbon atom. So 1s2 2s2 2p2. 1s2 2s2 2p2. So మనకి ఇక్కడ బ్యాలెన్స్ షెల్ లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయండి? 4 ఎలక్ట్రాన్స్. సో 2s2 2p2 అంటే బ్యాలెన్స్ షెల్ ఇదే కదా, కాబట్టి 4 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. సో జనరల్ గా మనకి కార్బన్ సో does not form C+4 or C-4 ion Y. ఓకే, సో కార్బన్ మనకి బ్యాలెన్స్ షెల్ లో 4 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి.
ఓకేనా. సో ఇక్కడ టెట్రావాలెంట్ ఆటమ్ అని ఎందుకు అన్నామంటే సో ఇది జనరల్ గా మనకి 4 బాండ్స్ ని ఫామ్ చేస్తుంది. ఎన్ని బాండ్స్ అండి? 4 బాండ్స్ ని ఫామ్ చేయగలుగుతుంది. సో ఇక్కడ మనకి వాలెన్సీ షెల్ ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి? 4 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. జనరల్ గా మనకి ఏదైనా ఆటమ్ స్టేబుల్ కాన్ఫిగరేషన్ కి వెళ్ళాలంటే అయితే ఆక్టెట్ కాన్ఫిగరేషన్ ఉండాలి. ఏంటి? ఆక్టెట్ కాన్ఫిగరేషన్. సో ఆక్టెట్ కాన్ఫిగరేషన్ అంటే ఏంటి? వాలెన్సీ షెల్ లో 8 ఎలక్ట్రాన్స్ ఉండడు. ఇంకొకటి ఏంటి పాసిబిలిటీ? డూప్లెట్. దానికి దగ్గరగా ఉన్నటువంటి హీలియం అయితే డూప్లెట్ అంటాం. డూప్లెట్ అంటే దాని వాలెన్సీ షెల్ లో 2 ఎలక్ట్రాన్స్. వాలెన్సీ షెల్ లో 2 ఎలక్ట్రాన్స్ ఉంటే అది హీలియం కాన్ఫిగరేషన్, డూప్లెట్ కాన్ఫిగరేషన్ కి వెళ్ళినట్టు. సో ఓకేనా. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ చూడండి 1s2 2s2 2p2. సో ఆక్టెట్ కాన్ఫిగరేషన్ కి వెళ్ళాలి అంటే 4 ఎలక్ట్రాన్స్ ని గెయిన్ చేసుకోవాలి. 4 ఎలక్ట్రాన్స్ ని గెయిన్ చేసుకోవాలి. 4 ఎలక్ట్రాన్స్ ని గెయిన్ చేసుకోవడం అంటే జనరల్ గా మనకి C-4 అయాన్, C-4 అయాన్. సో అదైనా ఫామ్ అవ్వాలి, లేకపోతే 4 ఎలక్ట్రాన్స్ లాస్ అయింది. సో అప్పుడు ఏం ఫామ్ అవుద్ది? C+4 అయాన్ ఫామ్ చేయాలి. C+4 అయాన్ ని ఫామ్ చేయాలి. కానీ ఈ రెండు జరగదు కార్బన్ కేసులో, ఈ రెండు జరగదు. C-4 అయాన్ ఫామ్ చేయదు, C+4 అయాన్ ని ఫామ్ చేయదు. సో ఎందుకు అంటే జనరల్ గా మనకి C-4 ఇప్పుడు కార్బన్ లో ఎన్ని ప్రోటాన్స్? ప్రోటాన్స్ నెంబర్ ఎంత అండి? కార్బన్ లో ప్రోటాన్స్ నెంబర్ 6. ప్రోటాన్స్ నెంబర్ ఎంత అండి? 6. సో అలా కాకుండా ఎలక్ట్రాన్స్ నెంబర్ ఎంత చూద్దాం. ఎలక్ట్రాన్స్ నెంబర్ కూడా 6. అటామిక్ నెంబర్ అంటే నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఆర్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ 6. ఇప్పుడు C-4 అయాన్ అన్నాం. C-4 అయాన్ అన్నప్పుడు ప్రోటాన్ నెంబర్ ఏమీ చేంజ్ అవ్వదు. సో C-4 అంటే మనం ఈ ఛార్జ్ ని దేని బేస్ చేసుకుని చెప్తాం? ఓన్లీ ఎలక్ట్రాన్ బేస్ చేసుకునే చెప్తాం. సో కాబట్టి ప్రోటాన్స్ నెంబర్ ఏమీ చేంజ్ అవ్వదు. ఎలక్ట్రాన్స్ నెంబర్ ఏమవుతుంది? C-4 అంటే నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఎన్ని అయినాయి? ఇక్కడ 10 ఎలక్ట్రాన్స్ అయిపోయింది. ఎన్ని అయినాయి అండి? 10 ఎలక్ట్రాన్స్ అయింది. సో 10 ఎలక్ట్రాన్స్ అయినాయి కాబట్టి న్యూక్లియస్ లో జనరల్ గా ఎంత ఛార్జ్ ఉంది? 6 పాజిటివ్ ఛార్జెస్ ఉన్నాయి. C-4 అంటే ఎన్ని ఛార్జెస్ అయిపోయినాయి? 10 నెగిటివ్ ఛార్జెస్ అయింది. కాబట్టి ఆ 6 పాజిటివ్ ఛార్జెస్ కూడా న్యూక్లియస్ లో ఉన్నటువంటి ఈ 6 పాజిటివ్ ఛార్జీలు కూడా ఈ 10 ఎలక్ట్రాన్స్ ని హోల్డ్ చేసుకుని ఉండలేదు. ఓకేనా. the positive charges present in nucleus does not hold these 10 electrons. That's why carbon does not form C-4 ion. C-4 ion. ఇప్పుడు C+4 ion కేసు చూద్దాం. C+4 అంటే ఏంటి? ఓకే, C+4 అంటే లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. 4 ఎలక్ట్రాన్స్ లాస్ అవ్వాలి. జనరల్ గా ద అమౌంట్ ఆఫ్ ఎనర్జీ రిక్వైర్డ్ టు రిమూవ్ an electron from isolated neutral gaseous atom is called IP1. IP1. ఓకే. సో జనరల్ గా IP1 ఫస్ట్ ఎలక్ట్రాన్ రిమూవ్ చేయొచ్చు. సో సెకండ్ ఎలక్ట్రాన్ కూడా రిమూవ్ చేయొచ్చు. ఇక్కడ మనం ఎన్ని ఎలక్ట్రాన్ రిమూవ్ చేయాలి? హీలియం కాన్ఫిగరేషన్ కి వెళ్ళాలంటే 4 ఎలక్ట్రాన్స్ ని రిమూవ్ చేయాలి. కాబట్టి 1 ఎలక్ట్రాన్ 2 ఎలక్ట్రాన్ ఓకే. సో థర్డ్ ఎలక్ట్రాన్ కి 4th ఎలక్ట్రాన్ కి మనం బాగా ఎక్కువ ఎనర్జీని ఇవ్వాలి. సో కాబట్టి అంత ఈజీ కాదు. 4 ఎలక్ట్రాన్ అంత హ్యూజ్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీని ఇవ్వడం అంత ఈజీ కాదు. సో కాబట్టి జనరల్ గా మనకి 4 ఎలక్ట్రాన్స్ ని రిమూవ్ చేయడం కూడా కష్టమే. ఓకేనా. సో కాబట్టి అందువల్ల కార్బన్ C+4 అయాన్ కూడా ఫామ్ చేయదు. మరి కార్బన్ కేసులో ఏం జరుగుతుంది? సో ఇక్కడ చూడండి. సో ఇక్కడ మనకి కార్బన్ బాండ్ ఫామ్ చేసే ముందు ఏమవుతుందంటే ఇక్కడ చూడండి 2s2 2p2 కదా. ఓకే. సో 2s2 2p2. సో అకార్డింగ్ టు ఉంచ్ రూల్ ప్రకారం సింగిల్ ఆక్యుపైడ్ అండ్ దెన్ పేర్డ్ అప్. సో కాబట్టి 2p సారీ ఓకే 2p2 కదా. సో 2p2 అంటే 2 ఎలక్ట్రాన్స్ కదా. సో 2s లో ఉన్నటువంటి 2 ఎలక్ట్రాన్స్ ఇవి. 2s లో ఉన్నటువంటి 2 ఎలక్ట్రాన్స్ ఇవి. సో బాండ్ ఫామ్ అయ్యేటప్పుడు ఏమవుతుందంటే బాండ్ ఎనర్జీ ద్వారా ఈ ఎలక్ట్రాన్ 2s లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్ 2p జెట్ లోకి జంప్ అవుతుంది. 2p జెట్ లోకి జంపుతుంది. బాండ్ ఎనర్జీ నుంచి ఎనర్జీని తీసుకుని సో 2s కి 2p కి ఎనర్జీ డిఫరెన్స్ తక్కువే కాబట్టి సో ఇక్కడ ఉన్నటువంటి ఎలక్ట్రాన్ ఇక్కడికి. సో ఇక్కడ జనరల్ గా మనకి దీని వాలెన్సీ షెల్ లో అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉన్నాయి? 2 అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఎన్ని ఉన్నాయండి? 2 అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. కార్బన్ 2 అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కాబట్టి 2 బాండ్స్ నే ఫామ్ చేయాలి. కానీ మనం ఏమని చెప్తున్నాం? టెట్రా వాలెంట్ ఆటమ్ అంటున్నాం. అంటే కార్బన్ ఎన్ని బాండ్స్ ఫామ్ చేస్తుంది? 4. ఎలాగంటే జనరల్ గా మనకి ఆటమ్ స్టేబుల్ అవ్వడం అంటే ఏంటి? ఎనర్జీ రిలీజ్ అవ్వడం. ఆటమ్ స్టేబుల్ అవ్వడం అంటే ఏంటి? ఎనర్జీ రిలీజ్ అవ్వడం. 2 ఎలక్ట్రాన్లు ఇక్కడ జనరల్ గా మనకి 2 ఎలక్ట్రాన్ తో బాండ్ ఫామ్ చేసిన దానికంటే 4 ఎలక్ట్రాన్స్ తో బాండ్ ఫామ్ చేసినప్పుడు ఎక్కువ ఎనర్జీ రిలీజ్ అవుతుంది. అందువల్ల మనకి ఇక్కడ 4 ఎలక్ట్రాన్స్ 4 బాండ్స్ ఫామ్ చేసినప్పుడు ఆటమ్ స్టెబిలిటీ ఎక్కువగా ఉంటుంది. అందువల్ల ఇక్కడ 4 బాండ్స్ ఫామ్ అవుతాయి అన్నమాట. సో ఇక్కడ ఉన్నటువంటి ఎలక్ట్రాన్ 2p జెడ్ లోకి జంప్ అవుతుంది. ఇప్పుడు అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ ఎన్ని వచ్చినాయి? 4 వచ్చినాయి. సో కాబట్టి అప్పుడు బాండ్ ఫార్మేషన్ జరుగుతుంది.
ఓకేనా. సో కాబట్టి ఎన్ని ఇక్కడ కూడా మనకి కంప్లీట్ గా ఎలక్ట్రాన్ లాస్ అవడం కానీ కంప్లీట్ గా ఎలక్ట్రాన్స్ గెయిన్ చేసుకోవడం కానీ జరగదు. వీటికి ఉన్నటువంటి ఈ 4 ఎలక్ట్రాన్స్ నే షేరింగ్ చేసుకుంటాయి. కార్బన్ ఏం చేస్తుందండి, షేరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. కాబట్టి కార్బన్ కాంపౌండ్స్ అన్నిటిలో కూడా జనరల్ గా మనకి షేరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. షేరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అంటే ఏం బాండ్ అంటాం, కోవలెంట్ బాండ్. ఏ బాండ్, కోవలెంట్ బాండ్. సో కాబట్టి వై కార్బన్ ఈజ్ ఏ టెట్రావాలెంట్ ఆటమ్. జనరల్ గా కార్బన్ లో దాని వాలెన్సీ షెల్ లో 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి, కానీ ఇది టెట్రావాలెంట్ ఆటమ్. ఎందుకు అంటే 4 కోవలెంట్ బాండ్స్ ఫామ్ అవుతాయి. అంటే కోవలెంట్ బాండ్ అంటే ఏంటి, షేరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఇక్కడ కంప్లీట్ గా అయాన్స్ అంటే అయానిక్ బాండ్ ఫామ్ అవడం కానీ జరగదు. అంటే C-4 అయాన్ ఒక పాసిబిలిటీ, అది C+4 అయాన్ రెండూ జరగదు. ఎందుకో ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేశాను, ఆక్టెట్ గా కానీ డూప్లెట్ గా కానీ. సో దానికి C+4 అయాన్ ఎందుకు ఫామ్ చేయదు, C-4 అయాన్ ఎందుకు ఫామ్ చేయదు అన్నది ఎక్స్ప్లెయిన్ చేయండి. సో కాబట్టి మనం క్యాటినేషన్ అంటే ఏంటో చూసాం. అలాగే నెక్స్ట్ కార్బన్ కు ఉన్నటువంటి సెకండ్ యూనిక్ ప్రాపర్టీ, కార్బన్ ఈజ్ ఏ టెట్రావాలెంట్ ఆటమ్ అన్నదానికి ఎక్స్ప్లెనేషన్ చూసాం. ఓకే.